హలో గాయ్స్, ఫ్యామిలీ వీక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఫ్యామిలీ వీక్లో ఎవరెవరు రాబోతున్నారు, ఎవరి కోసం ఎవరు వస్తున్నారు, ఏమేమి తెస్తున్నారు, వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఎలాంటి హింట్లు ఇవ్వబోతున్నారు, దీనివల్ల జరిగే రగడ రచ్చ హౌస్లో ఏముండబోతుంది, ఎమోషన్ స్పీక్స్లో ఎవరు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యామిలీ వీక్ సంబంధించిన ప్రోమో కూడా ఆల్రెడీ నిన్న ఎపిసోడ్లోనే మనకు వచ్చేసింది. ఎపిసోడ్ అయిన తర్వాత వచ్చింది కదా, తనుజ వాళ్ళ సిస్టర్ వాళ్ళ అబ్బాయిని కన్ఫెషన్ రూమ్లో పెట్టి తనుజ అక్కడికి వెళ్ళి ఎమోషన్ ఫీల్ అవ్వడం ఇదంతా చూసాంగా. చిన్నపిల్లలకు సంబంధించి ఎవరైనా ఉన్నారు హౌస్లో ఉన్న వాళ్ళకి సంబంధించి బయట అంటే వాళ్ళని ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారంటే ఆ చిన్నపిల్లలు వస్తే ఆ వైబే వేరేగా ఉంటుంది. వీళ్ళు కూడా బాగా ఎమోషనల్ ఫీల్ అవుతారు, ఒక జోష్ వస్తుంది హౌస్లో, అందుకని ఖచ్చితంగా తెస్తారు. యాక్చువల్గా రేపు ఫ్యామిలీ వీక్ ఎవరితో స్టార్ట్ అవబోతుందంటే మనకి ప్రోమో ఇలా చూపించారు, కానీ డీమాన్ పవన్ వాళ్ళ మదర్ అంట ఫస్ట్ ఎంట్రీ ఇచ్చేది. లాస్ట్ అంటే 3 రోజులు ఉంటుంది ఫ్యామిలీ వీక్. లాస్ట్ రోజు అదే మన సంజన వాళ్ళ హస్బెండ్ 2 పిల్లలతో ముగుస్తుందంట ఇది. ఇప్పుడు స్టార్టింగ్ డీమాన్ పవన్ వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఒకరు, నైట్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఒకరు, ఈవినింగ్ ఒకరు, 2 ఎంట్రీ ఇస్తారు. ఫ్యామిలీ వీక్ ఆల్రెడీ నిన్న మండేనే హౌస్లో స్టార్ట్ అయిపోయింది. మనకి ఈరోజు లైవ్ అండ్ ఎపిసోడ్లో చూపిస్తారు. ఎందుకంటే ఒరిజినల్ లైవ్కి మనకి 1 డే డిఫరెన్స్ ఉంది కాబట్టి, గ్యాప్ ఉంది కాబట్టి ఈరోజు నుంచి మనకి ఇది అవుతాయి. ఈ ఫ్యామిలీ వీక్ చెప్పాను కదా 3 రోజులు ఉంటుంది హౌస్లో. రియల్గా అక్కడ హౌస్లో లైవ్లో అయితే నిన్న ముగ్గురికి అయిపోయింది, ముగ్గురిది అయిపోయింది ఫ్యామిలీ వీక్. ఈరోజు కూడా హౌస్లో ఒక ముగ్గురికి జరుగుతుంది, రేపు ముగ్గురికి ఉండబోతుంది. అంటే సోమ మంగళ బుధ హౌస్లో ఉంటుంది. మనకు అది టెలికాస్ట్ ఎప్పుడు అవుద్ది అంటే సోమవారం జరిగింది మనకి మంగళవారం, హౌస్లో ఈరోజు మంగళవారం అక్కడ జరుగుతుంది, మనకి రేపు బుధవారం. హౌస్లో ఇప్పుడు అక్కడ బుధవారం జరుగుతుంది, మనకి రేపు గురువారం చూపిస్తారు. శుక్రవారం వచ్చేసరికి మొత్తం గురువారంతో మొత్తం ఇది అయిపోద్ది. శుక్రవారం అంతా ముగిసిపోద్ది కాబట్టి శుక్రవారం ఏం చేస్తారంటే కొత్త కెప్టెన్ ఎంపిక కార్యక్రమం ఉంటుంది. కొత్త కెప్టెన్ ఎంపిక చేసుకుంటారు. ఈసారి నాకు తెలిసి ఎందుకంటే 1 డేలో పెట్టేస్తారు ఈసారి కెప్టెన్ స్పీడ్గా. ప్రతిసారి కూడా అంతే, ఫ్యామిలీ వీక్లో ఆ ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత 1 డేలోనే కెప్టెన్సీ ఇది పెట్టేస్తారు. సపోర్టింగ్ ఆధారంగానే పెట్టేస్తారు, ఏదో ఒక టాస్క్ పెట్టడం, లేదంటే 12వ వారానికి సపోర్టింగ్ ఆధారంగా ఎవరు సపోర్ట్ చేస్తారని ఈ టైపుల్లోనే ఉంటుంది ప్రాసెస్ ఉండి కెప్టెన్ 12th వీక్కి సెలెక్ట్ చేసేస్తారు. ఎందుకంటే ఈ వీకెండ్తో తనుజది అయిపోద్ది కాబట్టి ఫ్రైడేతో. నెక్స్ట్ ఇక హౌస్లోనికి ఎవరి కోసం ఎవరు వచ్చారనేది ముందు చూద్దాం. మొదటి రోజు అంటే నిన్న మండే హౌస్లోకి ఆల్రెడీ 3 ఎంట్రీ ఇచ్చారని చెప్పాను కదా. డీమాన్ పవన్ వాళ్ళ అమ్మగారు, నెక్స్ట్ తనుజ కోసం వాళ్ళ సిస్టరు, సుమన్ శెట్టి ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చాయి నిన్న. అయిపోయింది ఆల్రెడీ. మనకి తనుజాకి సంబంధించి ఏంటంటే వాళ్ళ అక్క పూజ వాళ్ళ కొడుకు అంట వచ్చారు. ఇంకా డీమాన్ పవన్ వాళ్ళ అమ్మ సుమన్ శెట్టి వైఫ్ ఎంట్రీ ఇచ్చారంట. ఈరోజు మనకి అవన్నీ చూపిస్తారు. ఇక బుధవారం అంటే మా హౌస్లో ఆల్రెడీ ఇప్పుడు మంగళవారం జరిగితే మనకి రేపు చూపించేది ఎవరంటే భరణి వాళ్ళ ఫ్యామిలీ, దివ్య ఫ్యామిలీ అండ్ కళ్యాణ్ ఫ్యామిలీ. ఈ 3 ఫ్యామిలీ ఎంట్రీ రేపు ఉంటుందంట మనకి హౌస్లో. ఈరోజు ఆల్రెడీ అక్కడ జరుగుతుంది వాళ్ళది. ఇక భరణి కోసం అతనికి 2 డాటర్స్ కదా, అందులో ఒక డాటర్ వస్తారంట హౌస్లోనికి. వాళ్ళ వైఫ్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు, మరి చూద్దాం, ఎందుకంటే అది ఇంక షూట్ అవ్వలేదు వాళ్ళది. నెక్స్ట్ కళ్యాణ్ కోసం ఏంటంటే వాళ్ళ అమ్మగారు వస్తున్నారంట. నెక్స్ట్ దివ్య కోసం కూడా వాళ్ళ అమ్మగారే వస్తున్నారు. కళ్యాణ్ యాక్చువల్గా నాకు ఫ్యామిలీ వీక్ కూడా అవసరం లేదు, సంజనాకి ఇచ్చేయండి అన్నాడు కదా. అంటే కొంచెం కనెక్టివిటీ తక్కువ ఉంది ఫస్ట్ నుంచి, ప్లస్ ఆవిడ బాగా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, ఆవిడకి ఇవ్వండి అని అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చి అడుగుతారేమో చూద్దాం. నెక్స్ట్ దివ్య కోసం కూడా వాళ్ళ అమ్మగారు వస్తున్నారంట హౌస్లోనికి. చెప్పింది కదా దివ్య కూడా, మా అమ్మకు బిగ్ బాస్ అంటే పిచ్చి, అందుకే నేను వచ్చానని. ఇక ఆవిడ ఎంట్రీ కూడా జరిగిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక ఫైనల్గా చివరి రోజు అంటే హౌస్లో బుధవారం జరుగుతుంది, మనకి థర్స్డే గురువారం చూపిస్తారు. అది ఎవరంటే ఇమానియల్, రీతు అండ్ సంజన, ఈ 3 ఫ్యామిలీలు వస్తాయంట. అయితే ఇమానియల్ వాళ్ళ అమ్మగారు వస్తారంట, రీతు వాళ్ళ అమ్మ కూడా వస్తుందంట. ఈసారి ఏంటంటే మదర్స్ ఎక్కువ వస్తున్నారు అనమాట హౌస్లోకి. మొత్తం ఇంచుమించు అందరూ మదర్స్ ఇలాగ ఉన్నారు, ఒక తనుజకి భరణికి ఇలాంటి వాళ్ళకి తప్ప. డీమాన్ దగ్గర నుంచి డీమాను, కళ్యాణు, ఇమానియల్, రీతు అందరికీ మదర్సే. ఇంకా అతని విషయంలో మాత్రం సుమన్ శెట్టికి వైఫ్. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే సంజనాకి సంబంధించి వాళ్ళ హస్బెండ్ అండ్ 2 పిల్లలు కదా, 2 అబ్బాయిలు, చిన్న పిల్లడిని కూడా వదిలేసి వాళ్ళిద్దరూ వస్తారంట హౌస్లోనికి. ఆల్రెడీ వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చి ఉన్నారు ఇప్పుడు. ఇది ఫ్యామిలీ వీక్ సంబంధించి వీళ్ళు ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళకు హౌస్లో ఉన్న వాళ్ళ కంటెస్టెంట్లకు సంబంధించిన ఇష్టమైన ఫుడ్ కూడా తీసుకొస్తారంట. అంటే ఏముంది, స్వీటు, హాటు, బిర్యానీలు, గులాబ్ జామ్ అన్నీ తెలుసు కదా, ప్రతిసారి జిలేబీ అని చెప్పి ఈ టైపు వాళ్ళకి నచ్చినవన్నీ తీసుకొస్తారంట. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ వస్తాయంట. ఇది ఈ అప్డేట్కి సంబంధించి. అయితే
ఇప్పుడు ఈ వచ్చినోళ్ళు ఇది కాకుండా ఇంకొక అప్డేట్ అండి, వీకెండ్ ఎలాగో మనకు శని ఆదివారాల్లో హౌస్లో కాకుండా స్టేజ్ మీదకి మళ్ళీ ఈ 9 మందికి సంబంధించిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. అంటే కొంచెం సెలబ్రిటీలు ఎలాంటి వాళ్ళని ఎక్కువ తీసుకొస్తారు, వాళ్ళ సర్కిల్లో ఉన్న సెలబ్రిటీ ఫ్రెండ్స్ కానీ అలాంటి వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే మనకి ఎవ్రీ సీజన్లో తెలుసు కదా, విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, టాప్ 5 ఎవరు ఉంటారు, టాప్ 5లో ఉండదు ఎవరు అని, ఏ ప్లేస్ ఏంటి అనేది పెట్టమంటారు కదా. అలాగా పెట్టే ఇది అయితే ఉంటుంది. కాకపోతే బట్ ఈసారి పెద్ద ట్విస్టులు కూడా ఉండవు. అవునా వాళ్ళు పెట్టారా, వాళ్ళు ఈ ప్లేస్ వీళ్ళు ఈ ప్లేస్, అంత ఎమోషన్ కూడా ఎవరికి లేదు. ఈ సీజన్తో ఆడియన్స్ అసలు కనెక్షనే మిస్ అయిపోయింది. ఎందుకంటే ప్రతిసారి ఎవరు ఉన్నది తెచ్చి వాళ్ళని అక్కడ పెట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళనే మేపుకొని వచ్చి వాళ్ళనే విన్నారని అంటే జనమేనా పెచ్చోలా. అందుకే ఈ సీజన్ అయితే కనెక్షన్ మిస్ అయిపోయింది ఆడియన్స్తో. సో పెద్ద ట్విస్ట్లే ఉండవు, పెద్ద ఎమోషన్ నెంబరింగ్ విషయంలో ఎమోషన్స్ అవి కూడా ఉండవని నేను అనుకుంటున్నాను. అదే జరుగుతుంది కూడా ఇప్పుడు ఇది. అయితే ఇక్కడ హౌస్లోనికి వచ్చేటప్పుడు కొన్ని ట్విస్టులు అయితే జరగబోతున్నాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేటప్పుడు. డిమాన్ పవన్ వాళ్ళ అమ్మగారు వస్తారు ఖచ్చితంగా. రీతు డిమాన్ పవన్కి ఇష్యూస్ అదే వాళ్ళ పంచాయతీ ఏదో నడుస్తుంది కదా, అది వాళ్ళకి కూడా ఇష్టం లేదు, వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు, వీళ్ళ ఫ్యామిలీ అదైతే చెప్తారు. నీకేమైనా వాడుకో, డిమాన్ పవన్కి అయితే క్లియర్గా నీకేమైనా వాడుకో, సింగిల్గా ఆడుకో ఈ మాట చెప్తారు. కానీ ఆయన ఈ చెబుతూ విని ఈ చెబుతూ వదిలేస్తాడు, నో డౌట్. ఎందుకంటే డైరెక్ట్గా చెప్తున్నాడు కదా అతను, ఏం చెప్పినా ఇక మారం మేము ఒక మత్తులో మునిగిపోయాం అన్నట్టు చెప్తున్నాడు. కాబట్టి అతను వినిపించుకోవడనే నేను అనుకుంటున్నాను. వినిపించుకునేవాడైతే ఎప్పటికి ఎప్పుడో వినిపించుకోవాడు, అంతమంది చెప్పారు. నెక్స్ట్ తనూజ్కి ఇండైరెక్ట్గా నువ్వు ఆడుతున్న గేమ్ బాగానే ఉంది, నువ్వు దూసుకెళ్ళిపోతున్నావు టాప్ 1లో అని ఆ నెంబరింగ్ కూడా ఇండైరెక్ట్గా హింట్ అయితే ఇచ్చేస్తారు. నువ్వు టాప్ ప్లేస్లో ఉన్నా, నువ్వే విన్నర్ మెటీరియల్ కూడా అని చెప్పేసి కూడా క్లారిటీ ఇచ్చేస్తారు. ఆల్రెడీ ఆవిడే ఫిక్స్ అయిపోయింది, హౌస్లో ఉన్న వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు, బయట జనం కూడా ఫిక్స్ అయిపోయారు, బిగ్ బాస్ టీం కూడా ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఇందులో పెద్ద మార్పు కూడా ఏమి ఉండదు. నెక్స్ట్ సుమన్ శెట్టికి కూడా అంతే, నేను ఎలాగున్నో ఖచ్చితంగా మీది బాగానే ఉంది, ఓటింగ్ బాగుంది, మీది అలా కంటిన్యూ అయిపోయింది అంటారు. ఎందుకంటే ఖచ్చితంగా సుమన్ శెట్టిని కూడా టాప్ 5 తీసుకెళ్ళాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి తీసుకెళ్తారు. నెక్స్ట్ వీళ్ళకి పెద్ద హింట్లు అంటే ఇవే ఉంటాయి. ఇక రేపు అంటే బుధవారం మనకి హౌస్లోకి బుధవారం ఎంట్రీ ఇచ్చిన వాళ్ళకి దివ్యకి భరణికి అయితే వాళ్ళ డాటర్ వస్తుందంట. మరి వాళ్ళ వైఫ్ వస్తున్నారు లేదో క్లారిటీ లేదు. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంటుంది అక్కడ లైవ్లో, అది మనకు అప్డేట్ వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళు వచ్చి భరణికి కూడా అదే చెప్తారు. ఏం చెప్తారు, భరణి ఆల్రెడీ బయటికి వెళ్ళి చూసి వచ్చాడు కాబట్టి పెద్ద హింట్లే ఉండవు, సరదాగా గడిపిపోతారేమో. భరణి వాళ్ళ డాటర్ వస్తే కొంచెం గట్టిగా ఫైర్ అవ్వమని చెప్తే బాగుంటుంది భరణికి. నెక్స్ట్ దివ్య ఈరోజు నామినేషన్లో అయినట్టు అయితే బాగుంటుంది భరణి. నెక్స్ట్ దివ్యకు కూడా వాళ్ళ అమ్మగారు ఏం చెప్తారంటే ఖచ్చితంగా ఈ బాండింగ్ దాని మీద ఏమైనా మాట్లాడతారేమో చూడాలి. కాకపోతే ఇక్కడ భరణి నుంచి కంటే దివ్య నుంచే ఎక్కువ భరణి వైపు వెళ్తుంది కాబట్టి ఇంక చెప్పడానికి మాత్రం ఏముంటుంది, కొంచెం నీ ఆటను వాడమ్మని చెప్తారేమో చూద్దాం, చెప్పాలి కూడా. నెక్స్ట్ కళ్యాణ్కి కూడా చెప్పడానికి లేదు, ఆయన బాగానే ఆడుకుంటున్నాడు. కాకపోతే ఆ తనూజ విషయంలో కొంచెం దూరంగా ఉండి నీ ఆటను వాడుకొని ఆయన అని చెప్తారేమో వాళ్ళ అమ్మగారు. చెప్తే ఒకవేళ, లేదంటే అది కూడా హింట్ ఉండకపోవచ్చు, ఆవిడ వస్తారు సరదాగా గడిపిపోతారు. నెక్స్ట్ ఇక చివరి రోజు వచ్చి ఇమానియల్కి వాళ్ళ అమ్మగారు వస్తారు, సరదాగా గడిపి వెళ్ళిపోతారు అంతే. పెద్ద హింట్లు కూడా ఏమి ఉండవు. వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఏదైనా పంపిస్తారు. కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, ఈ సేఫ్ లేకుండా కొంచెం ఓపెన్ అయ్యి ఆడని చెప్తే బాగుంటుంది ఇమానియల్కి. ఇక నెక్స్ట్ ఏంటంటే రీతుకి అయితే ఖచ్చితంగా డిమాన్ పవన్ విషయంలో వాళ్ళ అమ్మగారు చెప్తారు. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ చాలా బాధపడుతున్నారు అనేది బయటకు వచ్చింది మెసేజ్. ఆ మాదిరి కూడా వచ్చినప్పుడు కూడా చెప్పారు కదా, ఆవిడ కూడా నాతో కూడా ఫోన్ చేసి చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ మదర్ బాగా బాధపడుతుంది, ఆవిడని మాట్లాడొద్దానమ్మా డిమాన్ పవన్తో అన్నట్టు చెప్పారు కదా. మళ్ళీ వీళ్ళ మదర్ కూడా ఖచ్చితంగా వచ్చి చెప్పే అవకాశం ఉంది. కానీ ఈవిడ కూడా అంతే, చెవును విని చెవును వదిలేస్తుంది, పెద్ద పట్టించుకోదు. చూద్దాం మరి. కనీసం ఆ తనూజ ఏదో రివర్స్ ఆస్మోసిస్ లాగా రివర్స్ చేసి మరి నేను నెగిటివ్ చెప్పి మరి ఆవిడకి ఇమ్యూనిటీ ఇచ్చింది కాబట్టి నువ్వు ఇప్పటికైనా నీ గేమ్ ఆడని చూద్దాం, ఏమైనా మారుతుందని నమ్మకం అయితే నాకైతే లేదు. మీకు ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ సంజన ఫ్యామిలీ, ఇది అయితే పీక్స్లో ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఆ ఎమోషను అదంతా నెక్స్ట్ లెవెల్, టీఆర్పీ యాంగిల్లో గట్టిగా ఉంటుంది ఈ సంజనాది అయితే. అంతే, సంజనాకి సంబంధించి కూడా అంతే, నీ గేమ్ నువ్వు బాగానే ఆడుతున్నావు, నీ గేమ్ నువ్వు ఆడుకోమని చెప్తారు అంతే, బాగుంది అన్నట్టు చెప్తారు. ఇంకా ఇదే హింట్లు ఇస్తారు. అయితే ఇది ఫ్యామిలీ వీక్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇది ఏం జరగబోతుందో 3 రోజులేనని చెప్పాను. వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.